ఓం చిత్రకూట నివాసాయ పుండరీకవల్లీ సమేతాయ గోవిందరాజాయ నమః. చిదంబరం తిల్లై తిరుచిత్రకూటం. ఎంతకీ తేలని కోర్టు వ్యాజ్యాలను తీర్చిపెట్టే స్వామి ఈ గోవిందరాజ పెరుమాళ్. తిల్లై నగర్, తిరుచిత్తరకూడం, చిదంబరం వంటి పేర్లతో ప్రసిద్ధమైన ఈ క్షేత్రం హరిహరులిద్దరికీ నిలయం. పూర్వం కణవ మహర్షి మోక్షం కోరి తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమై దేహానంతరం మోక్షం ప్రసాదిస్తానన్నాడు. అంతవరకు అర్చామూర్తిగా ఈ పుండరీకవనంలో తిల్యనగరంలో ఉండమని ఋషి కోరాడు. అదే సమయానికి శివపార్వతులు నాట్యకళలో పోటీపడ్డారు. దేవతలంతా శ్రీమన్నారాయణుని నిర్ణేతగా ప్రార్థించారు. దీంతో తిల్యవనంలోనే కనకమయ సభా భవనం నిర్మించండి, అక్కడ నిర్ణయిస్తాను అన్నాడు. నాలుగు వేదాలు గోపురాలుగా, ప్రణవం పీఠంగా, పంచభూతాలు కలశాలుగా, అష్టాక్షరి 8 మెట్లుగా, 36 స్మృతులు ద్వారాలుగా, సహస్రనామాలు 1000 స్తంభాలుగా, సాత్విక విమానంతో కనక సభామండపం ఏర్పడింది. దాంట్లో పోటీ ఎప్పటికీ తేలని స్థితి ఏర్పడితే దేవతల ప్రార్థనపై మార్గాన్ని చూపించి నటరాజుని కష్టపడి నెగ్గించాడు శ్రీహరి. కృతజ్ఞుడై శ్రీహరిని సేవిస్తూ ఉంటాడు నటరాజు. స్వామికి గోవిందరాజ పెరుమాళ్, అమ్మవారికి పుండరీకవల్లి అని పేర్లు. కులశేఖరాళ్వార్లకు శ్రీరామ చరిత్రనంతా చూపిన ఈ క్షేత్రాన్ని మ్రొక్కితే శ్రీరామాయణం పారాయణ చేసిన ఫలం లభిస్తుంది.